బ్యాక్ టు కీర్తిస్ కల్చర్ అండ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ బీరకాయ తొక్కు పచ్చడి. ఇన్నాళ్ళు బయటపడేసిన ఈ బీరకాయ తొక్కుతో ఎంతో టేస్టీగా ఉండి ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా బీరకాయ తొక్కును చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల నూనెలో త్వరగా మగ్గుతాయి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక 8 లేదా 10 కారం మధ్యస్థంగా ఉండే పచ్చిమిర్చిని, 2 వంకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి అన్నిటినీ కలుపుకొని మూత పెట్టి పచ్చిమిర్చి వంకాయ ముక్కలను నూనెలో 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా మగ్గాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే కడాయిలో ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు తొక్కు అంతా ఈవెన్గా నూనెలో మగ్గించుకోవాలి. ఈ తొక్కులు బాగా మగ్గితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలా మగ్గించుకున్న బీరకాయ తొక్కును కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరి ఇంకాస్త రుచిగా ఉండటానికి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను, చిన్న గోళీ సైజ్ అంత చింతపండును యాడ్ చేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని టొమాటో ముక్కలను గరిటెతో చిరుముతూ మగ్గించుకోవాలి. టొమాటో కూడా మగ్గాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం వేయించుకున్న అన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకునే అప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, టొమాటోలో ఉండే నీరే చక్కగా సరిపోతుంది. చివరిగా మన పచ్చడిలోకి తాలింపు కోసం కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇందులో పచ్చడిని యాడ్ చేసుకొని తాలింపు అంతా పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, బీరకాయ తొక్కుతో తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటుంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడి దోశల్లో కూడా చాలా బాగుంటుంది సుమి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.